V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో రేపు 24వ తారీఖున ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుండి వైఎంసీ వరకు 10వ రన్ భీమసేన రవి సిద్ధార్థ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు అధ్యక్షులు రవి సిద్ధార్థ. ఈ యొక్క 10వ రన్కు సుమారు 5,000 మంది వరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. భారతదేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో మెజారిటీగా పిలువబడుతున్నటువంటి బహుజనులు, ఎస్సీ బీసీలుగా పిలువబడుతున్న ప్రజలైనా లేదు, ఇప్పుడు 80% ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస మానవ హక్కులు లేవు. భూమి అంతా భూస్వాముల ఆధ్వర్యంలో ఉండేది. వనరులన్నీ కూడా 1% 2% ప్రజల ఆధీనంలో మాత్రమే ఉండేవి. భారత రాజ్యాంగం రాకముందు 900 సంవత్సరాల నవాబుల పాలనలో కానీ 200 సంవత్సరాల బ్రిటిషర్స్ పాలనలో కానీ కనీసం చదువుకునే అవకాశాలు లేవు. ఏదైనా న్యాయం జరిగితే ఇప్పుడున్న వ్యవస్థలాగా పోలీస్ స్టేషన్ అని, చట్టమని, న్యాయమని ఇలాంటి పరిస్థితులు కూడా లేవు. బీసీలుగా పిలువబడుతున్న ప్రజలే కాకుండా నేడు బీసీలుగా పిలువబడుతున్న ప్రజలు, అలాగే మహిళలు, సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొని ఉంటాయి. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత ఈ భారతదేశాన్ని రూల్ చేసుకోవడానికి మనమంతట మనమే సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందించుకునే భాగంలో భాగంగా భారత రాజ్యాంగం వచ్చింది. ఈ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మానవీయ హక్కుల యోధుడు, అనేక దేశాలలో విజృంభించినటువంటి ఒక మహాజ్ఞాని లభించడం ద్వారా ఆయన దేశంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క కష్టనష్టాలని స్వయంగా ఆయన అనుభవించిన కారణంగా ఈ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు పడుతున్న కష్టాలని కళ్ళతో చూసినటువంటి అనుభవపూర్వం కారణంతో అత్యంత కాలాన్ని తీసుకొని ప్రతి దానికి ఒక బ్యారేజ్ చేసుకొని రాజ్యాంగం అతిపెద్ద భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అతిపెద్దది, ప్రపంచంలో అతిపెద్దది. దేనికి అంటే ప్రతి చట్టానికి, ప్రతి ఆర్టికల్కి ఆయన క్లారిఫికేషన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఆర్టికల్ 14 పౌరులందరూ సమానాలని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దేశంలో కులము, మతము, ప్రాంతము, భాష, విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. దాని మీద అనేక రకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ సమానులే అని ఆర్టికల్ 14 తీసుకురావాల్సి వచ్చింది. ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 16 కానీ, ఆర్టికల్ 17 కానీ, ఏ ఆర్టికల్ అయినా ఆ ఆర్టికల్కి అనుబంధంగా ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అనేటువంటి కూలంకషంగా ఇవ్వడం వల్ల అంత టైము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయాన్ని తీసుకొని ప్రతిదానికి వివరణ ఇచ్చుకొని ప్రతిదాన్ని రాజ్యాంగ పరిస్థితుల్లో ఒప్పించేటట్లుగా చేసి నవంబర్ 26, 1949 సంవత్సరం ఆనాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి అప్పచెప్పిన రోజు నవంబర్ 26, 1949. ఆ రోజున భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించబడుతుంది, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది, ప్రతి ఏరియాలో రన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జీవో రిలీజ్ చేసింది. ఆ రోజున దేశం అంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. అతి పీస్ఫుల్ లవింగ్ సిటీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పీస్ లవింగ్ పీపుల్. మనమే మొదటిసారిగా 2015లో విశాఖ బీచ్ రోడ్లో అక్కడ రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి రాజ్యాంగ దినోత్సవం సబ్మిట్ చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని తీసుకొని 2015లో నవంబర్ 26వ తారీఖున మనం విశాఖ బీచ్ రోడ్లో జరిపాం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఒక యాక్టివిటీ చేద్దామని ప్రభుత్వం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రకటించింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగం గురించి ప్రజలందరికీ ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా ఇంత గొప్ప లక్ష్యాన్ని తీసుకొని ప్రభుత్వం అన్ని శాఖలకి పంపించింది. లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో విశాఖ నగరం ప్రథమ స్థానంలో ఉంది, పనిచేసుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరం 2024 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ఆ రోజుకి దగ్గరగా ఉన్నటువంటి సెలవు దినమైనటువంటి 24వ తారీఖు ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి వైఎంసీఏ పెరియార్ విగ్రహం వరకు 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. పట్ల అవగాహన కల్పించడం, రాజ్యాంగ మౌలిక సూత్రాల పట్ల అవగాహన కల్పించడం, చట్టం పట్ల అవగాహన కల్పించడం, పాలన పనితీరు పట్ల అవగాహన కల్పించడం, ప్రజల్లో రాజ్యాంగ పరిరక్షణకు కావాల్సినటువంటి హక్కుల పట్ల పరిరక్షణ కల్పించే అవగాహన దిశగా ఈ రన్నాన్ని చేపట్టాము. ఇప్పుడు దేశ ప్రజలకి
లేదా సామాజిక మాధ్యమం వచ్చినప్పుడు కూడా ఇంకా చట్టం మీద అవగాహన లేక, హక్కుల మీద అవగాహన లేక, వచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెబుతుందనే దాని మీద అవగాహన లేక ఈరోజు నేర ప్రవృత్తి కానీ సమాజంలో కొంచెం విభిన్నమైనటువంటి పరిస్థితులు కానీ ఏర్పడడానికి కారణం ఏంటంటే న్యాయ సూత్రాల పట్ల, చట్టాల పట్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం, రాజ్యాంగం పట్ల వాళ్ళకి సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం లేకపోవడం అనేది ప్రధాన కారణం. ఏ విధమైనటువంటి ఏ దిశా మార్గంలో పనిచేసుకుంటే అలాంటి అవగాహన ప్రజలందరికీ తెలుసున్నాడు. ఒక మానవీయ సమాజం ఏర్పడుతుంది. రాజ్యాంగం ఒక లక్ష్యం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఈ రాజ్యాంగం ద్వారా సమాజానికి ఏం చేయాలనుకుంటున్నామంటే సమాజంలో ఒక మానవీయ సమాజం ఏర్పడాలి. భారతదేశంలో ఇంతవరకు అసమాన వ్యవస్థ ఉంది. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, లింగం పేరు మీద, విభిన్న సంస్కృతి సాంప్రదాయాల పేరు మీద భారతదేశం ఉంది. ఇవన్నీ కాకుండా చివరగా భారతీయుడే వెనకాల ఉన్నటువంటి కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, ఈ సంస్కృతి సాంప్రదాయం అనే భేదాలు కాకుండా చివరగా భారతీయుడిగా ఉండేటువంటి ఒక సోదరభావం కలిగినటువంటి సమాజం కావాలనే లక్ష్యంతోనే భారత రాజ్యాంగాన్ని రాశాము. ఇంప్లిమెంట్ అయినటువంటి చర్యల ద్వారా ఈ దేశంలో సరైనటువంటి సమానత్వ పరిణితి ఏర్పడుతుందని బాబాసాహెబ్ ఆశించారు. 1926న రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది. రాజ్యాంగ దినోత్సవం నాడు నేటికి 75 ఏళ్ల కాలంలో, వేల సంవత్సరాల పరిణామ క్రమంలో 75 కాలంలో భారతదేశంలో సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు రాగలిగాయి. ఇంటికే పరిమితమైనటువంటి మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది. అలాగే కనీసం కడుపు నిండా అన్నం లేనటువంటి అణగారిన వెనుకబడినటువంటి కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగా పిలువబడుతున్న కులాలు ఈరోజు రాజ్యాధికారంలోనూ పాలనలోనూ భాగస్వామ్యం అవుతున్నారు. అయితే అక్కడితో ఆగిపోవడానికి లేదు. ఈ దేశంలో నిరంతరం ఇంకా మనువాద భావజాలం బుర్రల్లో చిక్కునిపోయి ఉండి నేటి కూడా ఇంకా అట్రాసిటీలు జరుగుతూనే ఉన్నాయి. భావించి రేపు ఆదివారం 24 నవంబర్ ఆదివారం ఉదయం జరిగే రన్లో పాల్గొవాలని కోరుకుంటూ రవిసిద్ధార్థ వ్యవస్థాపకులు భీమసేన వైజాగ్. జై భీమ్, జై భీమ్. విజయవంతం చేద్దాం 10 వరన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని. విజయవంతం చేద్దాం 10 వరన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని. 10 వరన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని.